చూడండి, భగవంతుని షష్ఠి పూర్తి రోజు వినాయకుడు 1954లో చేసిన వినాయకుడు 2014కి మరి 60 సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు మనం ఏం చేసామంటే వినాయకుని కుటుంబం మొత్తం పిలిచాము. శివపార్వతులని, వారి సోదరుని అయ్యప్ప స్వామి, కుమారస్వామి, దాంతోపాటు మరి సిద్ధి బుద్ధి వాళ్ళ భార్యను పిలిపించుకోవచ్చాం. మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే బ్రహ్మాండం మొత్తం వచ్చే విధంగా, ఎందుకంటే ఆదిదేవుడు అయినట్టు వినాయకునితో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అదేవిధంగా లక్ష్మీ సరస్వతి పార్వతి రూపాలు మనం ఏర్పాటు చేశాము. మొత్తం బ్రహ్మాండం వచ్చి ఆయనని ఆశీర్వాదిస్తున్నట్టు 70 వసంతాలు పూర్తి చేసుకున్న కారణంగా మొత్తం బ్రహ్మాండం భూలోకంకి వచ్చి ఆ వినాయకుని ఆశీర్వాదించే విధంగా మనం ఏర్పాటు చేశాము. దీంతోపాటు మీరు చూసినట్టయితే బాలరాముని ఏర్పాటు చేశాము. బాలరాముని రూపంలో కూడా మొత్తం శ్రీ మహావిష్ణువు వచ్చి దశావతారము, మరి ఇక్కడ గరుగ్మంతుడు, హనుమంతుడు, ఇక్కడ మహావిష్ణు రూపం, లక్ష్మీ రూపము, దాంతోపాటు సూర్యచంద్రులు కూడా వచ్చే విధంగా ఆ డిజైన్ అనేది మేము ఏర్పాటు చేస్తా ఉన్నాము. టైం చాలా తక్కువ ఉన్నది, మనకందరికి 34 రోజులు అంటాం, కానీ అసలు 23-24 రోజులు సమయం ఉంది. బట్ మీకు ఒక 1 వీక్లో అవుట్లైన్ వచ్చేస్తుంది. శిల్పి రాజేందర్ గారు, సందీప్ రాజు గారు కూడా ఫుల్ ప్లేజ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు డే అండ్ నైట్ ఖచ్చితంగా ఇన్ టైంలో రెడీ చేసి అందరూ నచ్చే విధంగా, ఎటువంటి మన ఆర్ట్లో కాంప్రమైజ్ కాకుండా సుందరమైన వినాయకుని 100% సుందరంగా ప్రతి సంవత్సరం కంటే ఇంకా బాగా ఈ సంవత్సరం రెడీ చేస్తాము.